ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక టాపిక్ చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే కాకినాడలోని రామచంద్రపురంలో 2 సంవత్సరాలలోనే 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతుంది. అయితే అందులో ఏదైతే పోలీసులు ఉన్నారో ఆమెను చాలా మందిని పెళ్లి చేసుకుంది, 12 మందిని పెళ్లి చేసుకొని అందరినీ మోసం చేసింది అని చెప్పేసి ఆవిడ మీద కొన్ని సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద మొత్తం ఒక 5 సెక్షన్స్ ని ఆమెకి అట్రాక్ట్ చేశారు. అవేంటంటే మొదటి ఐపీసీ సెక్షన్ కింద 420, 427, 448, 323, 506 ఈ కేసులన్నీ కూడా ఆమెకు ఏదైతే వాళ్ళు బాధితులు వచ్చి చెప్పారో ఈ అమ్మాయి ఇట్లా నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసింది, దానికంటే ముందు ఇంతమందితో మ్యారేజ్ చేసుకుంది అని చెప్పేసి ఈ కేసులన్నీ కూడా ఆవిడ మీద ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసులు ఎప్పుడెప్పుడు అట్రాక్ట్ అవుతాయి, ఏ సందర్భంలో అట్రాక్ట్ అవుతాయి, అలాగే ఈ కేసుల వల్ల ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఎంత పడుతుంది అనేది నేను ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము ఇండియన్ పీనల్ కోడ్ 420 సెక్షన్ ని తీసుకుంటే మీకు తెలిసిందే, ఎవరైనా మనల్ని చీటింగ్ చేస్తే వాళ్ళకి 420 అనేది అట్రాక్ట్ అవుతుంది. దీంట్లో కూడా పనిష్మెంట్ ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. అలాగే 427 కింద ఒక వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ కున్న లైట్ కానివ్వండి, బ్రేక్ కానివ్వండి, ఇలాంటివన్నీ డ్యామేజ్ చేయడమైనా లేదు అంటే మన ఆస్తి నష్టం చేసినా కూడా ఈ కేసు అనేది అట్రాక్ట్ అవుతుంది. దీంట్లో మనకి 1 ఇయర్ పాటు జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాలలో రెండింటిని అప్లికేబుల్ చేస్తారు. ఇది బెయిలబులే, అంటే నాన్ బెయిలబుల్ కింద రాదు. అంతేకాకుండా దీనికి కూడా ముందస్తు బెయిల్ అనేది ఇవ్వాలి. సిఆర్పిసి 41A కింద నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ 448 సెక్షన్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందనంటే మన ఇంట్లోకి ఎవరైనా దౌర్జన్యంగా, అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు డోర్లు బద్దలు కొట్టుకొని కానివ్వండి, బెదిరిస్తూ కానివ్వండి లోపలికి వస్తారు కదా, అప్పుడు ఈ సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది కూడా బెయిలబులే. దీనికి కూడా మనము సిఆర్పిసి 41A నోటీసు ముందు సర్వ్ చేసిన తర్వాతనే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో కూడా 1 ఇయర్ పాటు జైలు శిక్ష ఉంటుంది, జరిమానా 1000 రూపీస్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక సెక్షన్ 323 దీంట్లో వచ్చేసి ఒక ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు, అంటే గలాటా చేసుకుంటున్నప్పుడు సందర్భంలో ఆపోజిట్ వ్యక్తి ఎవరైనా సరే ఇంకొక వ్యక్తిని చెంప మీదకెళ్ళి అలా కొట్టినప్పుడు ఈ కేసు అనేది అట్రాక్ట్ అవుతుంది. అంటే వారి మీద దౌర్జన్యంగా దాడి చేయడం అంటారు కదా, అలా అయినప్పుడు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి 1 ఇయర్ పాటు జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా 1000 రూపీస్ ఉంటుంది. కొన్ని సందర్భంలో 2 కూడా వర్తిస్తాయి. ఇది కూడా బెయిలబులే. దీన్ని కూడా మనము బెయిల్ తీసుకుంటాము, నాన్ బెయిలబుల్ అయితే కాదు. అంతేకాకుండా ఇంకొకటి 506 సెక్షన్ లో ఒక వ్యక్తిని బెదిరించడం, అంటే నిన్ను నేను ఇలా చేస్తాను, చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు కదండి. అలాగే మన ఆస్తి నష్టం కూడా నాశనం చేస్తే వాటిని ధ్వంసం చేయడం కానివ్వండి, ఇలాంటివి 2 చేసినప్పుడు దీంట్లో కేసెస్ అప్లికేబుల్ అవుతాయి. దీంట్లో కూడా ఎలా ఉంటుందనంటే ఒక కేసు అప్లికేబుల్ అయ్యింది అని అనుకోండి, ఇది గరిష్టంగా 7 సంవత్సరాల వరకు, అంటే ప్రాణ నష్టం అనేది మనకు కనిపిస్తుంది కదా, దాంట్లో బెదిరిస్తున్నారు, చంపేస్తానని చెప్పేసి ఇట్లా హామ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా, దానికోసం అని చెప్పేసి దీంట్లో గరిష్టంగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జరిమానా కూడా ఉంటుంది. కొన్ని సందర్భంలో కోర్టులో 2 కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కేసెస్ లో కూడా ఆవిడను అట్రాక్ట్ చేశారు. అంటే సొసైటీలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ఎక్కువగా అమ్మాయిల వల్లనే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి అనేది కూడా కోర్టులో నిర్ధారణ అవుతుంది. కొన్ని సందర్భాలలో ఎక్కువగా కేసులు కూడా అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి, అమ్మాయి ఇలా చేసింది, నన్ను పెళ్లి చేసుకొని ఇలా వదిలేసింది, ఇవే ఎక్కువగా కోర్టు మెట్ల దాకా కూడా రావడం జరుగుతుంది. ముందుగా అందరూ చేయాల్సింది ఏందనంటేను, ఎప్పుడైతే ఒక పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మీరు తప్పకుండా వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సంబంధము, ఎవరు తీసుకొచ్చారు, వారి ప్రొఫైల్ అంతా తరోగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నిజంగానే వారు అన్ని రకాలుగా బాగున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుంది, మనకు ఈ సంబంధం సరిపోతుంది, అసలు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా
పెళ్లి చేసుకోండి. అంతేకాని ఒక పెళ్లి సంబంధం రాగానే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా మనకు తెలిసిన వాళ్ళు చేశారని మొహమాటానికి మాత్రం పెళ్లి చేసుకుంటే ఇప్పుడు చూసారు కదా ఇలా. ఇప్పుడు ఏదైతే 12 మంది బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఆ అమ్మాయి చేసిన పనికి ఒక్కొక్కరి దగ్గర కొన్ని లాక్స్లలో డబ్బులు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు పోయాయి, పరువు పోయాయి, ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి. అంటే అందరూ ఎప్పుడైనా సరే వేలెత్తి చూపిస్తారంటే మీరు కనుక్కోలేదా, సింపుల్ గా చెప్పేస్తారు. మీరు కనుక్కోలేదా, కనుక్కోకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటారు. సో అదేదో ముందుగానే చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వారు మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు. ఎక్కువగా మోసం చేసే వారందరూ కూడా ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. మనం అలర్ట్ గా ఉండి వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, వారు ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఎప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో దాన్ని మళ్ళీ ఒకసారి అడిగిన తర్వాత వాళ్ళు అదే చెప్తున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అడగండి. మళ్ళీ ఒకసారి రివర్స్ లోనే మీరు అదే క్వశ్చన్స్ ని మళ్ళీ ఒకసారి రివర్స్ లో అడుగుతురండి. వాళ్ళు అదే, అంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఒకటి అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ వస్తుంది. నిజమైన సమాధానం అయితే ఒకటే ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ లేదంటే నవ్వుతూ వదిలేశారు అనుకుంటే మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే పెళ్లిళ్ళ వైపు స్టెప్ తీసుకోండి. లేకపోతే ఇలాంటి దారుణాలు అయిన తర్వాత ఇలాగే మీరు ఒక టాపిక్ గా మిగిలిపోవడం తప్పించి ఇంకా ఏముండదు. సో అమ్మాయిల వల్ల చాలా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎక్కువగా తెలుస్తుంది. ఎక్కువగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటేను, జాగ్రత్తగా మనమే మోసపోకుండా ఉండాలి అంటే మన దగ్గరనే డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయంలోనే డిపెండ్ అయి ఉంటుంది. మనము ఏదో వచ్చింది కదా అని చెప్పేసి కాకుండా అన్ని రకాలుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి అడగండి, తెలుసుకోండి, ప్రతిదీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. సో ఇప్పుడు మనం చూసిన ఈ కేసెస్లలో కూడా అన్ని ఏం కేసెస్ అన్ని అట్రాక్ట్ అయ్యాయి? ఆస్తి నష్టము, ధ్వంసము, ఇబ్బంది పెట్టడము, హామ్ చేయడము, లైఫ్ థ్రెటనింగ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ అందులో అప్లికేబుల్ అయ్యాయి. అవన్నీ కూడా ఒక్క 506 తప్పించి మిగతావన్నీ కూడా 1 year 2 years జైలు శిక్ష, తర్వాత జరిమానా 1000 రూపాయలు, ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. సో మనం ఎంతో నష్టపోతాం. కాకపోతే అక్కడ మనకి ఏమవుతుందంటే కోర్టులో ఎక్కువగా ఇబ్బంది పడతారు, లేదంటే ఎక్కువగా వెయిట్ చేయాల్సి ఉంటది, ఇవన్నీ ఉంటాయి. సో ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్, మన జీవితం పెళ్ళంటే సెకండ్ లైఫ్. సో ఆ లైఫ్ ను మనం చూజ్ చేసుకుంటున్నప్పుడు అన్ని జాగ్రత్త స్టెప్పులు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. లేకపోతే నీలిమ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది ఇప్పుడు టాపిక్ అయ్యింది కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి చాలా వరకు. మహబూబ్ నగర్ లో జరిగింది, తర్వాత ఏపీలోనే ఒకటి జరిగింది, బెంగళూరులో ఒకటి జరిగింది. అంటే ఎప్పుడైనా ఇలాంటిది వచ్చినప్పుడు మాత్రమే తెర మీదకి వస్తుంది. కొన్ని రోజులు మాట్లాడేసుకుని మనం వదిలేస్తాం. అలా కాదు, మర్చిపోతారు. మనకు జరగలేదు కదా, ఎవరికో జరిగింది కదా, ఇలా కాదు. మన దాకా రాకముందు మనం జాగ్రత్త తీసుకోవాలి కదా. జాగ్రత్త తీసుకొని ఇంకెవరిదైనా కూడా ఇలాంటి తీసుకోండి అని చెప్పేసి మీకు ఎవరైనా తెలిస్తే, పెళ్లి సంబంధం వస్తే ఇలా బ్యాక్ అండ్ వెరిఫికేషన్ చేసుకున్నారా లేదని ఒక అడ్వైస్ కూడా ఇవ్వండి. ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. థ్యాంక్ యూ. మీకేమైనా లీగల్ అడ్వైజెస్ కావాలన్నా, లేదు అంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఆ ప్రాబ్లం కి ఏ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది నేను వీడియోతో చేసి చెప్తాను. థ్యాంక్ యూ.